కూటమి కట్టి గెలిచాం, మరి అధికారంలోనూ కలిసే నడవాలి కదా అన్నది టీడీపీ వర్షన్. కూటమి గట్టి గెలిచినంత మాత్రాన అన్నింటా కలిసే ఉండాలంటే ఎలా? మా పార్టీని కూడా బలపరుచుకోవాలి కదా అన్నది బీజేపీ వర్షన్. ఈ రెండు వర్షన్సే ఇప్పుడు ఆదోని కూటమిలో కుంపట్లు రాజేస్తున్నాయి. ఎమ్మెల్యేకి మాజీ ఎమ్మెల్యేకి మధ్య అస్సలు పొసగడం లేదట. ఇంతకీ ఆదోనిలో అగ్గి రాజుకోవడానికి కారణమేంటి చూద్దాం. ఆదోని కూటమిలో కుంపట్లు. బీజేపీ ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే. చేరికలే నేతల మధ్య చిచ్చు పెడుతున్నాయా? అసంతృప్తులు, ఆశావహులు అన్న తేడా లేకుండా అందరూ సమిష్టిగా పనిచేస్తేనే ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కర్నూలు జిల్లా ఆదోనిలో కూడా అదే జరిగింది. పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీకి కేటాయించడంతో బరిలో నిలిచిన పార్థసారథి టీడీపీ, జనసేనల పూర్తి సహకారంతో మంచి విజయాన్ని నమోదు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడక్కడ కూటమిలా లేదు. మిత్రపక్షాల ప్రతినిధులుగా కలిసి పనిచేసిన నేతలు ఇప్పుడు బద్ధశత్రువుల్లా పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో గతం మాదిరి 60:40 విధానాన్ని కొనసాగిస్తామంటే కుదరదంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి చేసిన కమెంట్స్ ఇప్పుడు కాకరేపుతున్నాయి. ఒక్కరినే కాకుండా అందరినీ కలుపుకుని వెళతాం, వైసీపీ వాళ్లు వస్తామంటే చేర్చుకుంటా, మా పార్టీని బలోపేతం చేసుకుంటాం, ఇది మా విధానం అంటూ పార్థసారథి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడిని ఉద్దేశించినవే కావడంతో సంచలనంగా మారాయి. అసలు ఆదోనిలో 60:40 అని స్థానికంగా ఎందుకు చెప్పుకుంటారంటే మాత్రం ఓ లెక్క ప్రచారంలో ఉంది. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడికి మధ్య ఒక ఒప్పందం ఉండేదట. ఏ అభివృద్ధి పనుల్లో అయినా సెటిల్మెంట్ జరిగినా అందులో 60% ఎమ్మెల్యేకి, 40% ఎక్స్ ఎమ్మెల్యేకి అనేలా పంపకాలు జరిగేవట. ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా వీళ్ళిద్దరి మధ్య ఇదే ఒప్పందం అనే ప్రచారం జోరుగా జరిగేది. అయితే ఇదే అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి సెటైరికల్ గా చేసిన వ్యాఖ్యలు కూటమిలో కుంపట్లు రాజేసినట్టు తెలుస్తోంది. మిత్రపక్ష నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడికి కూడా కోపం తెప్పించింది. ఇన్నాళ్లు వైసీపీలో ఉండి అధికార దర్పంతో పెత్తనం చెలాయించిన వారిని ఎమ్మెల్యే పార్థసారథి బీజేపీలోకి చేర్చుకోవడం కూడా టీడీపీ నేతలకు నచ్చడం లేదు. అలా చేర్చుకోవడం వల్ల వాళ్లు కూటమిలోకొచ్చి టీడీపీ కార్యకర్తల మీదే దాడులకు దిగే అవకాశముందని మీనాక్షి నాయుడు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే తీరుతో టీడీపీ అధికారంలోకొచ్చిందన్న ఆనందం కార్యకర్తల్లో చచ్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రోగ్రాం ఏది జరిగినా వైసీపీ వారే కనిపిస్తున్నారని, టీడీపీ వారికి ఆహ్వానం అందడం లేదని వాపోతున్నారు. మీనాక్షి నాయుడి ఆరోపణల్ని ఎమ్మెల్యే పార్థసారథి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. పైగా వైసీపీ నుంచి ఎవరొచ్చినా చేర్చుకుంటానని మరోసారి స్పష్టం చేయడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. గ్రామాల్లో బెల్ట్ షాపులు, నాటుసారా విక్రయాలు, రేషన్ డీలర్షిప్లు, ప్రభుత్వ పాఠశాలల్లో వంట ఏజెన్సీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు ఇలా కీలకమైన కాంట్రాక్టుల పంపకాల్లోనూ టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఒకటంటే ఎమ్మెల్యే మరొకటంటున్నారు. ఉద్యోగుల బదిలీలోనూ ఎవరికి వారు తన మాటే నెగ్గాలని పట్టుబడుతున్నారట. దీంతో కూటమిలో విభేదాలు రోడ్డున పడ్డాయి. ఏకంగా మీడియా ముందు పరస్పర విమర్శలు చేసుకోవడంతో వ్యవహారం మరింత రచ్చకెక్కింది. మరి రాబోయే రోజుల్లో ఈ రచ్చ ఎటు దారితీస్తుందో అన్న చర్చ కూటమి వర్గాలను కలవరపరుస్తోంది. ఈ సంగతులన్నీ కూటమి పార్టీల హైకమాండ్లు గమనిస్తున్నాయో లేదో